తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి మరోసారి విమానం వెళ్లడం కలకలం రేపుతోంది. ఆదివారం ఉదయం స్వామివారి ఆలయ గోపురంపై నుంచి అతి తక్కువ ఎత్తులో విమానం వెళ్ళింది. కొందరు భక్తులు గమనించి తమ మొబైల్స్ లో రికార్డ్ చేశారు. కొందరు భక్తులు ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ఆలయం మీదుగా వెళ్లిన విమానం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందో టీటీడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమల శ్రీవారి ఆలయం మీదుగా విమానాలు, హెలికాప్టర్లు ఎగరడం విరుద్ధం. అందుకే తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని గతంలోనే పలు సందర్భాల్లో కేంద్రాన్ని టీటీడీ కోరింది. కొంతకాలంగా తరచూ విమానాలు, హెలికాప్టర్లు స్వామివారి ఆలయం మీదుగా వెళుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ శివ. అంటే ఈ రోజు ఉదయం అయితే మాత్రం తిరుమల శ్రీవారి ఆలయం మీదుగా అంటే తక్కువ డిస్టెన్స్ లో గోపురం పై నుంచి ఒక విమానం కూడా వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి వీడియో కూడా ఇప్పుడు మనం అయితే చూస్తాను. అంటే దాదాపుగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా శ్రీవారి ఆలయం పై నుంచి విమానాలు రాకపోకలు అయితే మాత్రం ఎక్కువగా కూడా వెళ్తున్నట్టుగా కూడా గమనిస్తా ఉన్నారు. దీనిపైన అయితే మాత్రం శ్రీవారి భక్తులు తీవ్ర ఆందోళన కూడా చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతోంది. అంటే ఇప్పటికి గత బోర్డులో అయితే మాత్రం యాంటీ డ్రోన్ సంబంధించినటువంటి సిస్టమ్ ను కూడా తీసుకురావాలి, శ్రీవారి ఆలయం పై నుంచి ఆగమ శాస్త్రం ప్రకారం అయితే మాత్రం విమానాలు అయితే మాత్రం ఎగరకూడదు, అలాగే డ్రోన్ కెమెరాలు కూడా ఎగరకూడదు అనే ఒక నిబంధన అయితే ఉంది. నిబంధనలకు వ్యతిరేకంగా కూడా విమానాలు రాకపోకలు అయితే మాత్రం ఇప్పుడు తరచుగా అయితే ఎక్కువగా కూడా కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడైతే కేంద్ర పౌరయాన శాఖకు అయితే మాత్రం లేఖలు కూడా రాసినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. నో ఫ్లైన్ జోన్ గా తిరుమల శ్రీవారి ఆలయాన్ని అయితే ప్రకటించాలి. ఇది తిరుమల ఆలయం పై నుంచి ఎటువంటి విమానాలు గాని, ప్రైవేటు చాప్టర్లు గాని, హెలికాప్టర్లు కూడా దానిపై నుంచి వెళ్ళకూడదు అన్న దానిపైన అయితే మాత్రం ఇప్పటికే కేంద్ర పౌరయాన శాఖకు అయితే టీటీడీ నుంచి ఉత్తరాలు అయితే రాస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. కాకపోతే ఇప్పటికీ శ్రీవారి ఆలయాన్ని నో ఫ్లైన్ జోన్ గా అయితే కేంద్రం ప్రకటించకపోవడంతో తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లేటువంటి ఫ్లైట్లన్నీ కూడా శ్రీవారి ఆలయం మీదుగానే వెళ్తా ఉన్నాయి. అది కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజు అయితే తాజాగా శ్రీవారి ఆలయం గోపురం దగ్గర నుంచి కూడా అంటే తక్కువ డిస్టెన్స్ లో అయితే మాత్రం వెళ్ళినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ యొక్క విమానం వెళ్ళినటువంటి దృశ్యాలను అయితే అక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా చూసినటువంటి పరిస్థితి. ఈ భక్తులు చూసిన తర్వాత శ్రీవారి ఆలయం పై నుంచి అంటే ఆగమ శాస్త్ర సలహాదారులు కూడా శ్రీవారి ఆలయం పై నుంచి ఎటువంటి డ్రోన్లు గాని, విమానాలు గాని ఎగరగొడ్డు, ఒక ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా విమానాలు రాకపోకల పైన అయితే మాత్రం నిషేధం విధించాలి అనేసి ఇప్పటికే చాలా సార్లు కేంద్రానికి అయితే లేఖలు కూడా రాసినటువంటి పరిస్థితి. అయినా కూడా నో ఫ్లైన్ జోన్ గా అయితే ప్రకటించకపోవడం ఎందుకు కేంద్రం రెస్పాండ్ కావట్లేదు అనుకోవాలి. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంది. పైగా విమానయాన శాఖ కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మంత్రి నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా అశోక్ గజపతిరాజు కూడా ఇదే శాఖ నిర్వహించారు. అయినా కూడా ఎందుకు తిరుమలను నో ఫ్లై జోన్ గా చేసుకోలేకపోతున్నాం అనుకోవాలి. అంటే శివ, మీరు అనేది కరెక్టే. ఇప్పుడు రాష్ట్రంలో గాని, కేంద్రంలో గాని ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పౌరయాన శాఖకు సంబంధించి అయితే మాత్రం ఒక మంత్రులకి ఇప్పుడే చాలా వరకు టీటీడీ ఉన్నతాధికారులు లేఖలైతే రాస్తూ వస్తా ఉన్నారు. నో ఫ్లైన్ జోన్ గా ప్రకటించడానికి అయితే దానికి కొన్ని సైంటిఫిక్ కారణాలతో పాటుగా అక్కడి నుంచి డిస్టెన్స్ కూడా చాలా వరకు దూరం అవుతుందన్న నిబంధనలు అయితే మాత్రం ఉంది. దాదాపుగా అయితే తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్లేటువంటి ఏ ఫ్లైట్ అయినా కూడా తిరుమల వైపు పైనే మాత్రమే వెళ్లాల్సినటువంటి దారి అయితే ఉంది. ఇప్పటికే అలా వెళ్ళినటువంటి ప్రతిసారి కూడా ఎయిర్ కంట్రోల్ ట్రాఫిక్ అంటే తిరుపతి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ కి అయితే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి అయితే మాత్రం రిపోర్ట్ అయితే పంపిస్తా ఉన్నారు. ఇది వరకు గతంలో ఉన్నటువంటి బీజేపీ నాయకుడు, ఇప్పుడు ప్రస్తుతం ఒక టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఉన్నటువంటి భానుప్రకాష్ రెడ్డి కూడా ఒక లేఖలు కూడా రాసినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. సో ప్రభుత్వం అయితే మాత్రం ఒక డిస్టెన్స్ ఎక్కువగా మారుతుందన్న నేపథ్యంలోనే అక్కడ వెళ్ళేటువంటి దారులు కూడా మార్చలేము అనే ప్రతిపాదన అయితే తీసుకొచ్చారు. ఆ ఒక ప్రతిపాదన గాని వాళ్ళు వెనక్కి తీసుకోగలిగితే ఒక దారు కూడా మళ్లింపు చేసి శ్రీవారి ఆలయం పై నుంచి వెళ్లేటువంటి దారిని అయితే మళ్లిస్తామనేసి కూడా ఒక లేఖలో కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే దేశంలో సంభవిస్తున్నటువంటి కొన్ని కారణాలు, ఉగ్ర దాడులు, అలాగే ఒక పవిత్ర పుణ్యక్షేత్రం
మాత్రం ప్రపంచంలోనే అత్యధిక ఎక్కువగా భక్తులు వచ్చేటువంటి పుణ్యక్షేత్రంగా ఉన్నటువంటి తిరుమల మీదకి అయితే మాత్రం అటువంటి తక్కువ హైట్ లో వెళ్లేటువంటి ఫ్లైట్లకైతే మాత్రం చాలా వరకు అయితే భక్తులైతే ఆందోళన కూడా చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉగ్ర దాడులు జరగచ్చు, అలాగే ప్రైవేట్ జెట్లు గాని సొంత చాప్టర్లు కూడా వేసుకెళ్లేటువంటి దారు కూడా అదే కావచ్చు. సో దీనికైతే మాత్రం ఉగ్ర ముప్పు అయితే మాత్రం పొంచి ఉంది. దీనికైతే నో ఫ్లైన్ జోన్ గా ప్రకటించాలనేసి ఇప్పటికే మంత్రులకైతే మాత్రం ఒక లేఖలు కూడా రాశారు. కాకపోతే దానికి సంబంధించినటువంటి ప్రధానంగా అంటే కేంద్రంలో ఉన్నటువంటి పౌరయాన శాఖకు సంబంధించినటువంటి మంత్రులు, అలాగే దానికి ఎయిర్పోర్ట్ అథారిటీస్ కి సంబంధించినటువంటి అధికారులు కూడా దీనిపైన అయితే క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఒక నిర్ణయం కూడా తీసుకోవాలి అనేసి భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటి వరకు వచ్చినటువంటి అంటే రామ్మోహన్ నాయుడు కూడా ఒక కేంద్రానికి సంబంధించినటువంటి మంత్రిగా కూడా పనిచేస్తా ఉన్నారు. ఆయనకు కూడా ఇప్పటికే చాలా వరకు లేఖలు కూడా రాసినటువంటి పరిస్థితి ఏంటి. తిరుమలనైతే మాత్రం నో ఫ్లై జోన్ గా అయితే ప్రకటించడానికైతే తాము చాలా వరకు అయితే పోరాడుతా ఉన్నాము. ఈ యొక్క మా ప్రభుత్వంలోనే తిరుమలని నో ఫ్లైన్ జోన్ గా అయితే ప్రకటించడానికి అయితే ఖచ్చితంగా సన్నాహాలు అయితే చేస్తామనేసి కూడా రామ్మోహన్ నాయుడు అయితే మాత్రం చెప్పినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. కాకపోతే ఈ యొక్క నో ఫ్లైన్ జోన్ గా ఏర్పాటు ముందుగా నుంచి కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫ్లైట్లు అయితే తిరుమల మీదుగా వెళ్ళడం, అది దాదాపుగా అయితే ఎక్కువ హైట్ లో మాత్రం వెళ్తా ఉంటాయి. కాకపోతే ఈ మధ్య కాలంలో ఎక్కువగా శ్రీవారి ఆలయం గోపురం దగ్గర నుంచి వెళ్ళడం, తిరుమల పైన అయితే చాలా వరకు ఈ మధ్య కాలంలో తరచుగా విమానాలు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. అది కూడా తక్కువ ఎత్తులో మీరు ప్రస్తావించినట్టుగా. ఏంటి దానికి గల కారణాలు ఏంటి అనేది టిటిడి అధికారులు ఏమైనా కొంత వాకబు చేస్తున్న సిచ్యువేషన్ ఉందా నరేష్? అంటే మొన్న జరిగినటువంటి టీటీడీ బోర్డు సమావేశంలో అయితే శివ వాళ్ళు ఒక నిర్ణయం కూడా తీసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక లేఖనైతే మాత్రం ఖచ్చితంగా కేంద్ర పౌరయాన శాఖకి అయితే పంపించాలి. తిరుమలని నో ఫ్లై జోన్ గా అయితే ప్రకటించడానికైతే తిరుమల నుంచి టీటీడీ దేవస్థానం నుంచి అయితే మాత్రం ఎలాంటి ప్రతిపాదన ఏదో కూడా తీసుకొస్తే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేపిస్తాం అనేసి కూడా చెప్పారు. సో ఇప్పటికి వచ్చేటువంటి ఈ మధ్య కాలంలో ఎక్కువగా కూడా ఫ్లైట్లంతా గోపురం దగ్గర నుంచి వెళ్తా ఉన్నాయి. ఇప్పటికే ఆగమ శాస్త్ర సలహాదారులు కూడా శ్రీవారి ఆలయం పై నుంచి వెళ్లడం మంచిది కాదు, శ్రీవారి ఆలయం పైన అసలు ఎటువంటి డ్రోన్స్ కెమెరాలు గాని ఫ్లైట్లు గాని ఎగరడానికి అసలు ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా కూడా వ్యవహరిస్తా ఉన్నారనేసి కూడా తెలుస్తా ఉంది. ఒక ఆగమ శాస్త్రానికైతే విరుద్ధంగా ప్రవర్తించేటువంటి ఒక విమానయానానికైతే మాత్రం ఇప్పటికే చాలా వరకు లేఖలు కూడా రాసి దాన్ని ప్రతిపాదనలు అయితే తొందరగా తీసుకురావాలనేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అలాగే కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు కూడా దీనిపైన పోరాడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది అనేసి ఎన్డీఏకి సంబంధించినటువంటి మంత్రులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక టీటీడీకి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే ప్రతిసారి వెళ్ళినటువంటి ప్రతిసారి కూడా విజిలెన్స్ అధికారులు ఎయిర్ కంట్రోల్ ట్రాఫిక్ అయితే ప్రతిసారి కూడా ఒక నివేదిక కూడా సమర్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికైతే ఎయిర్ కంట్రోల్ ట్రాఫిక్ సంబంధించి అయితే మాత్రం ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడం ఇదంతా కూడా కేంద్రానికి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఇది మొత్తం కూడా హయ్యర్ అథారిటీకి సంబంధించినటువంటి అధికారులు మాత్రమే యొక్క నిర్ణయాలు అయితే తీసుకోగలుగుతారు. దారి మళ్లింపు చర్యలు కూడా హయ్యర్ అథారిటీకి సంబంధించినటువంటి అధికారులు మాత్రమే తెలియజేయాలనేసి అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి తొందరలో కూడా నో ఫ్లైన్ జోన్ గా ప్రకటించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఒక నో ఫ్లైన్ జోన్ గా ప్రకటించిన తర్వాత శ్రీవారి ఆలయం మీదుగా నుంచి ఎటువంటి విమానాలు గాని ప్రైవేట్ జెట్స్ కూడా వెళ్లేటువంటి అవకాశాలు అయితే మాత్రం చాలా వరకు తగ్గేటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇది అప్పట్లో అయితే మాత్రం కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో మాత్రమే శ్రీవారి ఆలయం పై నుంచి విమానాలు అయితే రాకపోకలు అయితే జరుగుతున్నాయి. అది కూడా చాలా రేర్ గా అయితే జరుగుతా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అయితే ఎక్కువగా కూడా శ్రీవారి ఆలయం మీదుగా నుంచినే వెళ్లడం, ఇప్పుడు జరుగుతున్నటువంటి దేశంలో జరిగేటువంటి పరిస్థితుల దృష్ట్యా కూడా అటువంటి విమానాలు తక్కువ హైట్ లో వెళ్లడానికి అయితే చాలా వరకు భక్తులు అయితే ఆందోళన కూడా చెందుతున్నారు. ఇప్పటికే టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు విజిలెన్స్ అధికారులతో పాటు కూడా ఒక నివేదిక కూడా తిరుపతి ఎయిర్పోర్ట్ అధికారులకు కూడా సమర్పించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తిగా పౌరయానికి సంబంధించినటువంటి శాఖకు సంబంధించి అయితే కేంద్రం నుంచి మాత్రం వచ్చేటువంటి నిర్ణయంతోనే దాన్ని నో ఫ్లైన్ జోన్ గా ప్రకటిస్తారా లేదా అన్న దానిపైన అయితే మాత్రం భక్తులు ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతోంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ నరేష్.